500 కుటుంబాల భవిష్యత్తుతో చెలగాటమా? ఇరిగేషన్ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడంపై అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర. మండలం వెంకంపేట పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 127లో ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేశారని పార్వతీపురం శాసనసభ్యుడు బోనెల విజయ్ చంద్ర అధికారులను ప్రశ్నించారు. నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం వెంకంపేట రెవెన్యూ పరిధిలోని ఇరిగేషన్ స్థలంలో ఒక వ్యక్తి అక్రమ నిర్మాణానికి ప్రయత్నించగా కాలనీ వాసులు అడ్డుకున్నారని గుర్తు చేశారు. అప్పట్లో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఆ భూమి ఇరిగేషన్ శాఖ చెందిందని నిర్ధారించి నిర్మాణాన్ని నిలిపివేశారని తెలిపారు. అయితే అదే వ్యక్తులు ఉన్నతాధికారుల చుట్టూ తిరిగి ఇప్పుడు అదే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. వెంకంపేట చెరువు, చాలి చెరువుల నుంచి ప్రవహించే నీరు బొబ్బిలి పార్వతీపురం ప్రధాన రహదారిపై ఉన్న కలవర్టు గుండా లంకెల చెరువుకు చేరే మార్గంలో ఈ స్థలం ఉందని వివరించారు. ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖల ధృవీకరణ లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిసినా ఎలా అనుమతించారని సబ్ రిజిస్ట్రార్ను ప్రశ్నించగా జిల్లా రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ చేశామని సమాధానం ఇచ్చారని తెలిపారు. అనంతరం జిల్లా రిజిస్ట్రార్తో మాట్లాడగా సంబంధిత వ్యక్తులు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని తమకు వివరించారని, అందువల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిందని చెప్పినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అలాగే కలెక్టర్ దృష్టికి కూడా ఈ విషయం తీసుకువెళ్తానని, అక్కడి నుంచి వచ్చిన సూచనల మేరకు రిజిస్ట్రేషన్ జరిగిందని అధికారులు తెలిపారని ఆయన చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల కోసం పనిచేయాలి కానీ వ్యక్తుల కోసం కాదని, అలాగే ఒక వ్యక్తికి అనుకూలంగా వ్యవహరిస్తూ 500 కుటుంబాలకు అన్యాయం చేయడం సమంజసం కాదని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. ఇరిగేషన్ భూమిలో భవిష్యత్తులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి సుమారు 500 కుటుంబాలు ముప్పు సమస్య ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తన నియోజకవర్గంలో ప్రజలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితులను సహించబోమని ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. నిన్నటికి నిన్న రిజిస్ట్రేషన్ జరిగింది. ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నా, ఇన్ని ఇరిగేషన్స్ ఉన్నా రిజిస్ట్రేషన్ జరగడం అసలు ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు. జిల్లాలో ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు. జేసీ గారికి ఉండే జేసీ షీట్ ఉంటుంది, వర్క్ షీట్. మాకుండే వర్క్ షీట్ మాకుంటుంది. ఒక ప్రైవేట్ వ్యక్తుల కోసం అధికారులు ఇంతమందికి ఫోర్స్ చేయడం ఏంటో నాకు అర్థం అవట్లేదు. దీనిపైన ఖచ్చితంగా తాడోపేట తెలుసుకోవాలి. ఇక్కడ అధికారులు పాలిస్తున్నారా లేకపోతే ఏలుకున్న ప్రభుత్వం పాలిస్తుందా అనే విషయాన్ని ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నా ప్రజలకి, నా ప్రాంతానికి నష్టం జరిగితే మాత్రం ఒప్పుకునేదే లేదు. గతంలో చాలా నష్టాలు జరిగాయి నా ప్రాంతానికి. ఇక అది నేను జరగనివ్వను. ఇక్కడ ఉండే ప్రభుత్వ భూమి మొత్తానికి కూడా ప్రభుత్వానికి దగ్గర ఉండాలి, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండకూడదనే ఉద్దేశంలోనే నా ప్రయత్నం. ఇందులో ఎవరిని వ్యక్తిగతంగా కాకుండా ఎవరు హోదాలో ఉన్నారో ఆ హోదా పని చేయాల్సిందే. కలెక్టర్ చైర్ అయితే కలెక్టర్ చేయరు, జేసీ చైర్ అయితే జేసీ చేయరు, ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ, రిజిస్టర్ అయితే రిజిస్టరు. వాళ్ళు పనులు చేయాలి తప్ప నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించట్లేదు, ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుంది వ్యవస్థ తన పని తను చెయ్యట్లేదు అంటున్నా. ఎంత క్లియర్గా డాక్యుమెంట్ రాసుకున్నారండి. ఇదే సర్వే నెంబర్లో, అదే సర్వే నెంబర్లో ఒకవైపు ఇరిగేషన్ వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఈ రిజిస్ట్రేషన్ ఏమొచ్చి అద్భుతంగా జరిగిపోయింది. దాదాపుగా అక్కడ ఉండే మొత్తం ప్లేస్ని కూడా వీళ్ళు తీసేసుకోవడం జరిగింది. ఇది పరిస్థితి. దీనిపైన నేను పై అధికారులకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక గౌరవ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడాల్సిన విషయం అయితే ఈ విషయం అని తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాను, నా ప్రాంతానికి అన్యాయం జరిగినా, నా ప్రాంతవాసులకు అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుకు ఎప్పుడూ ఆగదు. అది నేను ఎమ్మెల్యేని అవ్వచ్చు లేకపోతే కాకపోవచ్చు, కానీ ఈ ప్రాంతం అనేది అత్యధిక ప్రాధాన్యత నా విషయంలో. అందుకని ఇది ఇంకా ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి, గౌరవ ఇరిగేషన్ మంత్రి దగ్గరికి తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ, మా డిమాండ్ ఏంటంటే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయాలి.